తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ఒకే ఒక్క నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. 2018 ముందస్తు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం గోషామహల్ కావడం విశేషం. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ రెండోసారి గెలిచారు. 2018లో బీజేపీ తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇదే. రాజా సింగ్ సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. గతంలో రాథోడ్ బీజేపీలోనే ఉండేవారు. తదుపరి ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కానీ ఫలితం దక్కలేదు. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ఓట్లతో 3 స్థానంలో గెలిచారు. రాజా సింగ్ కు 61,854 ఓట్లు రాగా ప్రేమ్ సింగ్ రాథోడ్ కు 44,120 ఓట్లు వచ్చాయి. రాజా సింగ్ లో కూడా భారీగా 46,793 ఓట్ల ఆధిక్యతతో ముఖేష్ పై గెలిచారు. 2014లో ఇక్కడ టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన ప్రేమ్ కుమార్ కు 6,312 ఓట్లు లభించాయి. మాజీ మంత్రి ముఖేష్ 2004లో మహారాజ్ గంజ్ నుంచి, 2009లో గోషామహల్ నుంచి గెలిచారు. 2007 నుంచి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో సభ్యునిగా ఉంటూ తిరిగి గెలిచి వైఎస్ఆర్ కేబినెట్ లోను, ఆ తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లోను ఉన్నారు. 1983లో టీడీపీ పక్షాన గెలిచిన పి రామస్వామి 1994లో బీజేపీ తరపున చట్టసభకు నెగ్గారు. ఈయన 1984లో నాదెండ్ల భాస్కర్ రావు నెల రోజుల మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు. 1985లో గెలిచిన జి నారాయణరావు సభాపతి పదవీ బాధ్యతలు నిర్వహించారు. మహారాజ్ గంజ్ లో కాంగ్రెస్ కలిసి 4 సార్లు, టీడీపీ 2 సార్లు, బీజేపీ 2 సార్లు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1 సారి గెలిచాయి. మహారాజ్ గంజ్ లో 8 సార్లు బీసీలు గెలవగా వారిలో 3 గౌడ, 3 మున్నూరు కాపు వర్గానికి చెందినవారు. ఒకసారి వెలమ, మరోసారి పిట్టి గెలుపొందారు. కాగా గోషామహల్లో 3 సార్లుగా బీసీ నేతలే ఎన్నికయ్యారు. అధికార బీఆర్ఎస్ సస్పెన్స్ లో ఉంచిన గోషామహల్ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేది మళ్లీ తానేనని రాజా సింగ్ ప్రకటించారు. అయితే బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తేల్చాల్సి ఉంది. గోషామహల్ స్థానాన్ని వదులుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని రాజా సింగ్ పై బీజేపీ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీకి ఒప్పుకుంటేనే సస్పెన్షన్ తొలగించే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం రాజా సింగ్ కు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సస్పెన్షన్ పై జాప్యం జరుగుతోందనే గుసగుసలు వినపడుతున్నాయి. గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి దివంగత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను పోటీ చేయించాలని అంటున్నారు. లోకల్ వ్యాపారాల్లో స్థిరపడిన నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు. సెటిలర్స్ అయిన నార్త్ ఇండియన్లలోనూ 2 వర్గాలు వేటికవిగా తమ వర్గానికి టికెట్ కేటాయించాలని కోరుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నందకిషోర్ వ్యాస్ కు టికెట్ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సెటిలర్లకు కాకుండా స్థానికులమైన తమకు కేటాయించాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశీష్ కుమార్ తదితరులు కోరుతున్నారు. నార్త్ ఇండియన్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారికిస్తేనే గెలుస్తారనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ వారిలోనూ మార్వాడీలకు బదులుగా తమ వర్గానికి టికెట్ ఇవ్వాల్సిందిగా మరాఠీలు డిమాండ్ చేస్తున్నారు. గోషామహల్ స్థానానికి నందకిషోర్, ఆశీష్ కుమార్లు పేర్లు పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరికి సీటు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్న తరుణంలో మరాఠీలకు తగిన ప్రాధాన్యమిస్తే రాష్ట్రంలో, దేశంలో 2 విధాల ప్రయోజనం ఉంటుందని మరాఠీ నేతలు చెబుతున్నారు. ఎంతో కాలంగా ఇక్కడే స్థిరపడి వ్యాపారాల నిర్వహణతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్న తమ వారికి టికెట్ ఇస్తే పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సామాజిక వర్గానికి చెందిన దిలీప్ కనాటేకు ఇవ్వాలి అంటూ మరాఠీ సంఘాల నేతలు ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తూ బీఆర్ఎస్ ముఖ్యులను, కొందరు మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. గోషామహల్ గా మారక ముందు మహారాజ్ గంజ్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నేతలు బండారు దత్తాత్రేయ, ముఖేష్ గౌడ్లపై పోటీ చేసిన చరిత్ర ఆయనకు ఉందని చెబుతున్నారు. మార్వాడి సామాజిక వర్గానికి చెందిన నందకిషోర్ వ్యాస్ ను దృష్టిలో ఉంచుకుని వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరాఠీలకు కనీసం 1 సీటు కేటాయించినా అది ఎంతో
ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో వారి ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆ నియోజకవర్గాన్ని కేటాయించాలంటున్నారు. మరాఠీలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనే 13 నియోజకవర్గాలతో పాటు మహారాష్ట్రలో కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆదిలాబాద్, బోధన్, నిర్మల్, ముతోల్, బాన్స్వాడ, జుక్కల్, బోధ్, నారాయణ్ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్లతో పాటు తాండూరు, కొడంగల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో మరాఠీ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. నగరంలో నిజాం కాలం నుంచి ఉన్న మహారాష్ట్రకు చెందిన మరాఠీల ఓట్లు గోషామహల్ నియోజకవర్గంలో 25,000కు పైగా ఉన్నాయని, గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గెలుపులోనూ అవి కీలక పాత్ర పోషించాయని చెబుతున్నారు. తమ వారు లేనందున మహారాష్ట్రీయులు యూపీకి చెందిన రాజాసింగ్ ఓట్లేశారని పేర్కొంటున్నారు. గతంలో మహారాజ్గంజ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గడ్డం రామస్వామి తమవాడేనంటున్నారు. ఇలా నేటివ్స్ సెటిలర్స్ లో మార్వాడీలు, మరాఠీలుగా ఎవరికి వారు తమకే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. మహారాష్ట్రలో ఎదగాలి అంటే ఇక్కడ తమకు సీట్లు ఇవ్వడం తప్పనిసరి అంటున్నారు మరాఠీ నేతలు. 115 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సీఎం కేసీఆర్ గోషామహల్ కు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో స్థానిక నేతల్లో ఉత్సాహం పెరిగింది. మజ్లిస్ ని తమ మిత్రపక్షంగా సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు ఆ పార్టీ అధినేత సిఫారసు చేసిన పక్షంలో తమ పేరు ఖరారు చేస్తారని భావించిన గోషామహల్ బీఆర్ఎస్ నేతలు దారుసలాం వెళ్లి అసదుద్దీన్ ఓవైసీని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారనే వార్తలు కూడా ఉన్నాయి. గోషామహల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెట్టు సాయి కుమార్, కోటా శంకర్, ఆనందరావు పోటీలో ఉన్నారు.